కూడా ప్రతి ఒక్కరం కూడా ఒక జీవనందనే అభ్యర్థి కాదు, ప్రతి ఒక్కరం అభ్యర్థిలాగానే భావించి మీ వార్డులల్లో మీ గ్రామాలల్లో బూతులల్లో ప్రతి దగ్గర కూడా కష్టపడి షబీర్ భాయ్ గారిని వేదిక మీదకి రావాల్సింది. నియోజకవర్గాల్లో సుమారు 4,06,000 ఓట్లు మనకు రావడం జరిగింది. లీడర్లు చెప్తున్నారు, అన్నా మేము వెంకటయ్యమన్నా తప్పకుండా ఈసారి జీవనన్నని గెలిపిస్తామన్నా రానున్న దేశ ఏదైతే మన ప్రభుత్వం ఉందో కేంద్రంలో దాంట్లో జీవనన్న గెలిస్తే కేంద్ర మంత్రి అవకాశం ఉంది కనుక మన ప్రాంతం వ్యక్తి కనుక మనమందరం కూడా గెలిపించుకుంటామని చెప్పి రైతులు కానీ ప్రజలు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా భారీ మెజారిటీతోని మనం గెలవాలని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నా. ఇది ముఖ్య కార్యకర్తల సమావేశం కనుక రానున్న రోజుల్లో 2వ తారీఖు నుంచి ప్రతి నియోజకవర్గంలో కూడా ముఖ్య నాయకుల సమావేశం ఉంటుంది. 5వ తారీఖు నాడు ఆర్మూర్లో నందిపేట మండలంలో ముఖ్య నాయకుల సమావేశం ఉంది. అందరూ కూడా రావాల్సిందిగా ముఖ్య నాయకులకు కూడా కోరుతున్నా. 10,000 నుంచి 15,000 మెజారిటీ ఇవ్వడానికి మానవ ప్రయత్నం చేస్తే మేమందరం కూడా మా నాయకులు కార్యకర్తలు కొత్తగా జాయిన్ అయిన చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తేనే రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు కనుక మంచి మెజార్టీతో మనం గెలుస్తాము. ఎందుకంటే మొన్నటిసారి ఎలక్షన్ లో సుమారు 29,000 ఓట్లు బీజేపీ కన్నా ఆర్మూర్లో తక్కువ వచ్చింది. ఈసారి తప్పకుండా మేమందరం కూడా కష్టపడి మీకు మంచి మెజారిటీ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ 5వ తారీఖు నాడు ఆర్మూర్లో జరిగే నందిపేటలో జరిగే నియోజకవర్గ ముఖ్య కార్యకర్త నాయకుల సమావేశంలో మళ్ళా మిగతా అన్ని కూడా చర్చిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మోహన్ గారికి ధన్యవాదాలు.